హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ లాస్ట్ టైం మన వీడియోలో చూసుకున్నారు కదా. ఈ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్కి, ప్రిన్సిపల్స్కి, టీజీటీ, పీజీటీస్కి సంబంధించిన వీడియో ఒకటి, దాని యొక్క నోటిఫికేషన్. ఆ వీడియో అనేది క్రింద డిస్క్రిప్షన్లో లింక్లో కూడా ఇచ్చాము. అయితే ప్రెజెంట్ అయితే మాత్రం దాని యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏమేం బుక్స్ చదవాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం అన్నమాట. అయితే ఫస్ట్ వన్ ఏంటంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్కి సంబంధించి దాని యొక్క స్కీమ్ ఎలా ఉంటుంది, ఏమేమి బుక్స్ చదవాలి, ఎన్ని మార్క్స్ దేనికి ఉంటాయి అని చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామినేషన్ అనేది 3 hours ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్కి జరపడం జరుగుతుంది. అయితే ఫస్ట్ పార్ట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఇవ్వబడుతుంది. ఇది 50 మార్కులకి ఇస్తారు. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనమాట. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ లెక్కన ఇస్తారు. నెక్స్ట్ పార్ట్ 2లో స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకాడమిక్ సూపర్విజన్, ఇది 20 క్వశ్చన్స్ ఇస్తారు, 20 మార్క్స్కి ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్ అనేది 15 మార్క్స్కి ఇస్తారు. ఇది కూడా 15 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత కరెంట్ ఇష్యూస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే టాపిక్ నుంచి 15 క్వశ్చన్స్ ఇస్తారు. ఇది కూడా 15 మార్క్స్కి ఉంటుంది. తర్వాత కండక్ట్ రూల్స్ అండ్ ఏపీసీఎస్ సిసిఏ రూల్స్ అని టాపిక్ మీద 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా 10 మార్క్స్కి ఉంటుంది. తర్వాత రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్కి ఉంటుంది. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఇది 10 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ఆర్టీఐ యాక్ట్ అండ్ ఆర్టీఈ యాక్ట్ అని ఆ టాపిక్ మీద 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఇది 5 మార్క్స్కి ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ మీద 5 మార్క్స్కి ఉంటుంది. ఇది కూడా 5 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చైల్డ్ హెల్త్ మేనేజ్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ అనే టాపిక్ మీద 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 మార్క్స్కి ఉంటాయి. ఏపీ హిస్టరీ అనే టాపిక్ మీద 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్కి ఉంటుంది. అంటే టోటల్గా మనకు ఈ పార్ట్ 2లోని ఇలా మొత్తం ఎన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి అంటే 10 ఉంటాయి అన్నమాట. అంటే ఇది మొత్తం పార్ట్ 2 మొత్తం 100 మార్క్స్కి. పార్ట్ 1లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఇది ఒక్కటే 50 మార్క్స్కి అన్నమాట. పార్ట్ 2 అనేది 100 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ఏంటంటే ప్రిన్సిపల్ గ్రేడ్ 2 ఆఫీసర్స్ యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే ఇది కూడా 3 hours ఉంటుంది. దీని యొక్క మార్క్స్ కూడా 100 మార్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి. అయితే ఇది పార్ట్ 1లో భాగంగా జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పార్ట్ 2 అనేది మనకి మెయిన్. ఇందులోనే మనకు సబ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. పార్ట్ 2 అనేది 100 మార్క్స్కి ఉంటుంది. అయితే ఈ 100 మార్క్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. దీనికి సంబంధించి 15 క్వశ్చన్స్ ఇస్తారు, 15 మార్క్స్కి ఉంటుంది. తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, దీనికి సంబంధించి 15 క్వశ్చన్స్ ఇస్తారు, 15 మార్క్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత వన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఈ టాపిక్ సంబంధించి 20 క్వశ్చన్స్ ఇస్తారు, 20 మార్క్స్కి ఉంటాయి. తర్వాత కాంటెంపరీ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ ఇష్యూస్, యాక్టివిటీస్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటింగ్ టు స్కూల్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్ లీడర్షిప్ క్వాలిటీస్, ఈ టాపిక్కి సంబంధించి ఇవన్నీ చిన్న చిన్న సబ్ టాపిక్స్ అన్నమాట. వీటన్నింటికి సంబంధించి 25 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత అండర్స్టాండింగ్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీ, ఈ టాపిక్కి సంబంధించి 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత కంప్యూటర్ స్కిల్స్, దీనికి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. ఓకే, ఇదే ప్రిన్సిపల్ గ్రేడ్ 2 ఆఫీసర్స్ యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నమాట. తర్వాత ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్,
అంటే టీజీటీస్కి ఏ విధంగా ఈ ప్యాటర్న్ అనేది ఉంటుందంటే ఇది కూడా 3 అవర్సే ఉంటుంది, దీనికి కూడా 100 మార్క్సే ఉంటుంది. అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అందరికీ కామన్, దీనికి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ కేటాయిస్తారు. తర్వాత పార్ట్ 2లో భాగంగా 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. అయితే ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది 10 క్వశ్చన్స్ ఇస్తారు 10 మార్క్స్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది 10 క్వశ్చన్స్ ఇస్తారు 10 మార్క్స్. తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అనే టాపిక్ మీద 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇది కూడా 10 మార్క్సే. తర్వాత కంటెంట్ ఆఫ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ అనే టాపిక్ మీద 40 క్వశ్చన్స్ అన్నమాట, దీని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 40 క్వశ్చన్స్ ఇచ్చి 40 మార్క్స్కి ఇస్తారనమాట. తర్వాత మెథడాలజీ ఆఫ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ అనే టాపిక్ మీద 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, దీనికి 20 మార్క్స్. తర్వాత కంప్యూటర్ స్కిల్స్ అనే టాపిక్ పైన 10 క్వశ్చన్స్ ఇస్తారు 10 మార్క్స్. ఇలా పార్ట్ 2లోని మొత్తం 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవి అంతా కలిపి 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కేర్ టేకర్ లేదా వార్డెన్ ఈ పోస్టుల యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇది కూడా 3 అవర్స్ ఉంటుంది. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కామన్ అన్నమాట. తర్వాత పార్ట్ 2లోని 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 50 క్వశ్చన్స్ ఇచ్చి 50 మార్క్స్ ఇస్తారు. తర్వాత సబ్జెక్ట్ అంటే ఇందులో 3 టాపిక్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే ఇది టోటల్ 50 మార్క్స్. ఈ సబ్ టాపిక్స్ ఏంటంటే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి 15 మార్క్స్ అడుగుతారు. తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ నుంచి 20 మార్క్స్ వస్తాయి. తర్వాత ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి 15 మార్క్స్ అన్నమాట. ఈ 3 టాపిక్స్ నుంచి 50 మార్క్స్కి టోటల్గా అడుగుతారు. ఇది కేర్ టేకర్ ఆర్ వార్డెన్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన టీజీటీస్, కేర్ టేకర్స్, ప్రిన్సిపల్స్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్కి సంబంధించిన ప్యాటర్న్ అన్నమాట, ఎగ్జామ్ ప్యాటర్న్. దీనికి సంబంధించి ఏమైనా మోడల్ పేపర్స్ కానీ మీకు నెక్స్ట్ వీడియోలో మేము మీకు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి కానీ మోడల్ పేపర్స్కి సంబంధించిన కానీ ఇన్ఫర్మేషన్ ఏమైనా నెక్స్ట్ వీడియోస్లో మేము మీకు అందిస్తాం. థ్యాంక్ యూ.